యావత్ భారత్ చూపు అయోధ్య వైపు మళ్లింది. హిందువులు 500 ఏళ్ల నాటి కళ నెరవేరుతున్న తరుణం ఇది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని కేంద్రం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 54 దేశాల నుండి 100 మంది ప్రతినిధులు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. దేశంలోనూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులను, పండితులను, మఠాధిపతులను, మత గురువులను ఆహ్వానించారు. రేపు రామ మందిర ప్రారంభోత్సవానికి దేశ విదేశాల నుండి అతిథులను ఆహ్వానించారు. 54 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులు ఈ మహాక్రతువులో పాల్గొనేందుకు వస్తున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వానికి వర్తమానం పంపారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మారిషస్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు అధికారికంగా హాజరవుతున్నారు. ఇక దేశంలో వివిధ రంగాలకు చెందిన 506 మంది ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించారు. విదేశీ ప్రతినిధుల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ చిల్ కూడా ఉన్నారు. అతను క్వీన్ హియో రాజవంశానికి చెందినవారు. సూరీరత్న అని కూడా పిలిచే క్వీన్ హియో అయోధ్య యువరాణిగా చెబుతారు. ఈమె కొరియాకు వెళ్లి కరక్ రాజవంశాన్ని ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక ఈ మహోన్నత ఘట్టంలో భాగమవుతున్న మన దేశ ప్రముఖుల్లో ప్రధాని మోదీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, బిగ్ బి అమితాబ్ బచ్చన్, తెలుగు చిత్ర పరిశ్రమ నుండి చిరంజీవికి ఆహ్వానాలు పంపారు. और उससे पहले तैयारियां की जा रही అతిథుల విడిది, ఇతర సౌకర్యాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ మహాక్రతువులో పాల్గొని రాముడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సుమారు 11,000 మంది అతిథులకు ఆహ్వానాలు పంపింది అయోధ్య ట్రస్ట్. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్యలో హోటళ్లు, అతిథి గృహాలు, డార్మిటరీల్లో రూములను ఇప్పటికే బుక్ చేసింది. ఇక ధర్మశాలలు, పేయింగ్ గెస్ట్, టెంట్ సిటీ, షెల్టర్ సైట్లు సిద్ధం చేశారు. అతిథుల కోసం 60 హోటళ్లు, 171 ధర్మశాలలు, 17 హాళ్లను బుక్ చేశారు. అంతేకాకుండా రాముని ప్రాణ ప్రతిష్టకు వచ్చే అతిథులను రామ జన్మభూమి పునాది మట్టి నెయ్యితో చేసిన 100 గ్రాముల మోతీచూర్ లడ్డు, ఓ సీసాలో సరయూ నది నీరును బాక్స్లో పెట్టి గిఫ్ట్గా ఇవ్వనున్నారు. ఇక భద్రతా పరంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ సహా సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఆలయ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో బలగాలతో పాటు అధునాతన ఆయుధ వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. అయోధ్య జిల్లాలో 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సాంకేతికతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాతే సామాన్య భక్తుల దర్శనానికి అనుమతినివ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు భక్తులు జగదపి రాముణ్ణి దర్శించుకోవచ్చు. శ్రీరామచంద్రునికి రోజు 3 హారతులు ఇస్తారు. ఉదయం 6:30 గంటలకు శృంగార హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగహారతి, రాత్రి 7:30 గంటలకు సంధ్యాహారతినిస్తారు. ఆ భక్తులందరినీ ఉచిత ప్రవేశం అందుబాటులో ఉంటుంది. అయితే ప్రత్యేక దర్శనానికి మాత్రం 100 నుండి 300 రూపాయల టికెట్ ధర ఉంటుంది.
మొత్తంగా అయోధ్య భారతీయ ఆధ్యాత్మికతకు చిరునామాగా మారుతోంది. ఇప్పటికే అయోధ్య రూపురేఖలు మారిపోయాయి. అయోధ్య రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, అయోధ్య ఎయిర్పోర్ట్ల నిర్మాణంలో కూడా రామాయణం స్ఫూర్తి కనిపిస్తోంది. ఇక నుండి అయోధ్య ప్రపంచ పర్యాటకులకు కేంద్రంగా మారనుంది. అంతేకాదు, రామ జన్మభూమిలో బలరాముని ప్రాణ ప్రతిష్టతో భారతదేశ ముఖ చిత్రం కూడా మారబోతోంది. और उससे पहले तैयारियां पूरी की जा रही या ठिकाणी अतिशय रामायणाचा